హాయ్ అందరికీ మన ఛానల్కి మళ్ళీ స్వాగతం. ఈరోజు స్మార్ట్ ఫోన్ రేడియేషన్ నుంచి రక్షణ పొందడానికి 8 ముఖ్యమైన చిట్కాలు మీతో పంచుకుంటున్నాను. వెంటనే వీటి గురించి తెలుసుకుందాం. బ్రేక్. నెంబర్ 1, స్పీకర్ ఫోన్ లేదా వైర్ ఉన్న ఇయర్ ఫోన్స్ వాడండి. ఫోన్ మాట్లాడేటప్పుడు స్పీకర్ మోడ్ లేదా వైర్ ఉన్న ఇయర్ ఫోన్స్ వాడండి. ఇది ఫోన్ ని మీ తలకి దూరంగా ఉంచుతుంది, రేడియేషన్ తగ్గిస్తుంది. గుర్తుంచుకోండి, బ్లూటూత్ పరికరాలు కూడా కొంత రేడియేషన్ ని వెలువరిస్తాయి, కానీ ఫోన్ ని చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడటం కంటే ఇది చాలా తక్కువ. చిట్కా నెంబర్ 2, ఎక్కువగా మెసేజ్లు పంపండి, తక్కువగా కాల్స్ చేయండి. వాయిస్ కాల్స్ చేసేటప్పుడు ఫోన్లు ఎక్కువ రేడియేషన్ ని వెలువరిస్తాయని మీకు తెలుసా? కాబట్టి వీలైనప్పుడల్లా మెసేజ్ల ద్వారా సంభాషించడానికి ప్రయత్నించండి. చిట్కా నెంబర్ 3, ఫోన్ ని మీ శరీరానికి దూరంగా ఉంచండి. ఫోన్ వాడినప్పుడు దాన్ని జేబులో లేదా చర్మానికి తగిలేలా ఉంచకండి. దాన్ని టేబుల్ మీద లేదా బ్యాగ్ లో పెట్టడం మంచిది. చిట్కా నెంబర్ 4, సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫోన్ వాడకం పరిమితం చేయండి. ఫోన్ కి సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు అది కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. దీనివల్ల ఎక్కువ రేడియేషన్ వెలువడుతుంది. బేస్మెంట్స్, లిఫ్ట్లు లేదా మారుమూల ప్రాంతాల్లో ఫోన్ వాడకం తగ్గించండి. చిట్కా నెంబర్ 5, అవసరం లేనప్పుడు ఎయిర్ప్లేన్ మోడ్ ఆన్ చేయండి. కాల్స్ చేయడం లేదా డేటా వాడటం అవసరం లేనప్పుడు ఎయిర్ప్లేన్ మోడ్ ఆన్ చేయండి. ఇది రేడియేషన్ ని పూర్తిగా ఆపుతుంది. మీరు నిద్రపోతున్నప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చిట్కా నెంబర్ 6, రేడియేషన్ బ్లాకింగ్ యాక్సెసరీస్ వాడండి. యాంటీ రేడియేషన్ ఫోన్ కవర్లు మరియు ఈఎంఎఫ్ బ్లాకింగ్ స్టిక్కర్లు కొంత రక్షణ కల్పిస్తాయి. వాటి ప్రభావం వేర్వేరు మోడల్స్ తో మారచ్చు, కానీ ప్రతి చిన్న విషయం కూడా ఉపయోగపడుతుంది. చిట్కా నెంబర్ 7, నిద్రపోతున్నప్పుడు ఫోన్ ని దూరంగా ఉంచండి. మీరు నిద్రపోతున్నప్పుడు మీ ఫోన్ కనీసం 3 అడుగుల దూరంలో ఉండేలా చూసుకోండి. ఇంకా మంచిది ఏమిటంటే ఎయిర్ప్లేన్ మోడ్ ఆన్ చేయండి లేదా పూర్తిగా ఆఫ్ చేయండి. చిట్కా నెంబర్ 8, అవసరం లేనప్పుడు వైర్లెస్ కనెక్షన్లు ఆఫ్ చేయండి. వైఫై, బ్లూటూత్ మరియు మొబైల్ డేటా వాడప్పుడు వాటిని ఆఫ్ చేయండి. వీలైతే వైర్డ్ ఇంటర్నెట్ కనెక్షన్లు ఉపయోగించండి. అంతే, మీ స్మార్ట్ ఫోన్ రేడియేషన్ నుంచి రక్షణ పొందడానికి సులభమైన మరియు ప్రభావవంతమైన చిట్కాలు ఇవి. ఈ చిట్కాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి మరియు మరిన్ని ఆరోగ్యకరమైన టెక్ సలహాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసినందుకు ధన్యవాదాలు. మా తదుపరి వీడియో కోసం వేచి చూడండి.